ఆ చిన్నవాడు ఉన్న చోట ఏముండే చెప్పాలి? నీళ్లు. ఎవరు కనపడలేదు. దేవుని తట్టు చూడనప్పుడు ఆశీర్వాదం మనకు కనపడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. దేవుని తట్టు చూడనప్పుడు ఆశీర్వాదం మనకు కనపడదు. దేవుని తట్టు చూసినప్పుడు ఆశీర్వాదం మనకి కనపడుతుంది. అందుకనే అక్కడ అంటున్నాడు, ఆగరు దేవుని తట్టు చూసిందంట. పిల్లవాడు చిన్నవాడు మొరపెట్టాడంట. దేవుని స్తోత్రం. ఆ చిన్న పిల్లవాడు ఏడుపు మొరగా దేవుడు విన్నాడు. దేవుని స్తోత్రం. అంతేకాదు, ఆ చిన్న పిల్లవాడు ఏడిస్తే అది దేవునికి ఎలా పడింది? చెప్పండి. దేవుని స్తోత్రం. ఎలా పడింది? మొరగా వినబడింది. అప్పుడు తల్లి ఏమండి, ఆఖరి నీకేమొచ్చింది? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇది ఇలా పుట్టాడు కాబట్టి ఇలా శ్రమలు వచ్చింది అనుకుంటున్నావా? అనుకోవద్దు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. క్రైస్తవా, కన్నుల్లో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, ఎవరి తట్టు నీ కనులు ఎత్తబడుతున్నాయో కదా. 121వ కీర్తనలో ఏముంది? ఆమేన్. ఏ తట్టు చెప్పాలి? అందరూ చెప్పాలి. దేవుని స్తోత్రం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. దేవుని స్తోత్రం కదా. ఎవరి వలన సహాయం కలుగుతుందంట? యెహోవా వలనే సహాయం కలుగు. మనుషుల వలన సహాయం కలగాలంటే బాలాకు ఎవరి దగ్గరికి వచ్చాడంట? బాలాకు అనే రాజు ఎవరి దగ్గరికి వచ్చాడు? బిలాము దగ్గరికి వచ్చాడు. సహాయం కొరకు వచ్చాడు. బిలాము బాలాకు ఎలా సహాయం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, బిలాం, బాలాక్ అంటే నాకు ఇష్టం లేదు. ఇదిగో ఆ సైన్యం అంటే నాకు ఇష్టం, ఆ ప్రజలంటే నాకు ఇష్టం, ఆ ప్రార్థన చేసేవాళ్ళంటే నాకు ఇష్టం, వాళ్ళు మొరపెట్టేవాళ్ళంటే నాకు ఇష్టం, జనం అంటే నాకు ఇష్టం అన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళటానికి వీలు లేదు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళితే నేను ఒప్పుకోను అన్నాడు. దేవుని స్తోత్రం. 22వ అధ్యాయం సంఖ్యాకాండం. నేను వెళితే నేను ఒప్పుకోను అన్నాడు. ఇక బిలాము కూడా 21వ వచనంలో ఏమంటున్నాడంటే, 21వ వచనం చూడండి. లేచి గంత కట్టి మోయాబు అధికారులు వెళ్ళొద్దంటే, ఆ 18, 19వ వచనం ఏమంటాడంటే, నీవు ఇంటెడు బంగారం ఇచ్చినా, ఎంత ఇచ్చినా, ఇంటెడు ఏంటంట, ఇల్లు నిండా అంటే ఏంటి? మనసులో ఏముంది చెప్పండి. అమ్మా, ఈ పని నీకు చేస్తే నువ్వేమిస్తావు? ఏమా ఏమిస్తావు? నా విషయం ఇక్కడ ఏమి లేదు కదా, ఒక ఇల్లు ఉందండి, ఆమె ఇల్లంతా కదా, ఇంటెడు బంగారం అంట. దేవుని స్తోత్రం. అంటే ఈయన ఎలా కోరుకుంటున్నాడంటే, అబ్బా ఇంటిని బంగారం విషయాన్ని రాను, నా దేవుని మాట మీరా లేను అన్నాడు. అంటే ఈ నోటి మాట మీరాలంటే ఇంటిని బంగారం ఇవ్వాలి. ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే 20వ వచనంలోకి వచ్చేసరికి అధిపతులను పంపించాడు. అధిపతులను పంపించి బంగారము, ఎండి, ధనధాన్యాలు, ఆ మందిరం నిండా
నిండా పడిపోయినాయంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎలా ప్లాన్ చేయాలి? ఏ రీతిగా ప్లాన్ చేయాలి? ఏ రీతిగా ప్లాన్ చేయాలి? ఎలా ప్లాన్ చేయాలని ఎవరి వైపు కళ్ళెత్తున్నాడు చెప్పండి? బాలాకు రాజు వైపు కళ్ళెత్తున్నాడు. దేవుని వైపు కళ్ళెత్తే బిలాము బాలాకు రాజు వైపు కళ్ళెత్తున్నాడు. ఏ రీతిగా సహాయం చేయాలని. ఇక చూస్తే గాడిదకు గంత కట్టి గాడిద మీద కూర్చోండి వెళుతున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుని వైపు నీ కన్నులు సాధారణమైన కన్నులు కాదు. నీ కన్నులు భూమిలో ఉన్న ప్రతి వస్తువుని తిలకిస్తాయి, కానీ ఆకాశంలో ఉన్న దేవుని మాత్రం మైమర్తి. దేవుని స్తోత్రం. అవునా కదా? హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే భూలోకంలో ఉన్న వాటి మీద అంతా నీ చూపు ఉంటుంది. అందుకనే ఎవరి మీద నీ చూపు ఉండాలి? 121 కీర్తన ఏమంట? కొండల తట్టు నా కళ్ళెత్తుతున్నాను. కొండలు అంటే కొండలు ఎందుకు? అక్కడ కొండల తట్టు నా కళ్ళెత్తుతున్నానని రాసిందే బాగుండేదేమో. దేవుని స్తోత్రం కదా. కొండల తట్టు ఏమండి? కొండలంటే మంచివి కదా కదా. కొండలంటే ఇది చేపల కూర, ఇంకా చెప్పమ్మా, చికెను, మటను, కొంతమందికి బిర్యానీ, కొంతమందికి నాన్ వెజ్. హల్లెలూయా. అంటే అక్కడ రాయాల్సినది ఏంటంటే కొండల తట్టు నా కళ్ళెత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. అంటే కొండలు అనగానే మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేము తట్టు నా కళ్ళెత్తుతున్నాను. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు, 122వ కీర్తన, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. దేవుని స్తోత్రం అని దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ కన్నులు నా కన్నులు ఎవరి తట్టు చూడాలంటే దేవుని తట్టు చూడాలి. దేవుని తట్టు చూసేదాకా బిలామును విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టల. అక్కడ దారిలోనంట దేవుని దూత ఖడ్గము దూసి బిలామును చంపాలని 2-3 సార్లు ఏం చేసిందంట? త్రోవలో అడ్డగించింది. అక్కడ ఏం జరిగిందో తెలుసా? గాడిద 2-3 సార్లు గోడకి అదిమిందంట, కాలును అలా అదిమిందంట, తప్పించలేదు. గాడిద తప్పించింది. కానీ గాడిద నువ్వేం పని చేస్తున్నావు? నేనెవరినో తెలుసా? నేను ప్రవక్తను, దేవుని వైపు చూసే బిలామును. నీవు నన్ను మోసగించి నన్ను బొమ్మారు పడేస్తావా అని చేసి ఖడ్గము తీసి పట్టుపోయాడంట. దేవుని స్తోత్రం. ఏం తీసి? ఖడ్గము తీసి పట్టుపోయాడంట. అప్పుడేమో తెలుసా? గాడిద నోరు తెలిసింది. ఓ నా యజమానుడా, నీవు ఎప్పటి నుంచో నా మీద ఎక్కుతూ వస్తూ ఉన్నావు. ఎప్పుడైనా ఈ సంగతులు నేను ఎప్పుడైనా చేశానా? బుద్ధిహీనత నీకుంటే నేనేం చేయను? నీ కన్నులు ఏమైపోయినాయి? మూసుకుపోయినాయి. అందుకని నా నోరు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృపా గోరి స్తోత్రం. నీ కృప లేనిదే, నీ కృప లేనిదే నీ బ్రతుకలేదు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? బిలాము కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు ఎవరు చూశాడు? దేవుని దూతను చూశాడు. అప్పుడు వెళ్ళనా వద్దా అని అప్పుడు అడుగుతాడు. మళ్ళీ వెళ్ళమన్నాడు. మళ్ళా ఏం చేస్తున్నాడంట?
భూలోకంలో ఉన్నవాడు తిలకిస్తున్నాడు కానీ దేవుని వైపు చూడటం లేదు. అక్కడ బలిపీఠం, ఇక్కడ బలిపీఠం, తూర్పు వైపున, పడమట వైపున, ఉత్తర వైపున, దక్షిణ వైపున 4 వైపులా బలిపీఠము కట్టి బాలాకుకి ఏదో న్యాయం చేయాలని చూశాడు. దేవుని స్తోత్రం. దేవుడు శాపము నోటి నుంచి రాకుండా నోటిని ఏం చేశాడు? బిలాము నోటిని మూసివేశాడు. దేవుని స్తోత్రం. అందుకనే శాపవచనం రాకుండా నా నోటిని దేవుడు నా నోటిని సంధించునుగాక, ఆశీర్వాద పోషణమే నాకు వచ్చునుగాక. దేవుని స్తోత్రం అని మనము ప్రార్థన చేసుకోవాలి. మొదటి సమయాల గ్రంథం 14వ అధ్యాయం మనం చూస్తే అక్కడ కూడా మనకి కన్నులు తెరవబడుతుంది. ఎవరి కన్నులు? సౌలు కుమారుడైన ఎవరు? యోనాతానులు కన్నులు తెరవబడటం మనం చూస్తాం. 14వ అధ్యాయం 29వ వచనం మనం చూస్తే అక్కడ చూడండి. యోనాతాను అందుచేత నా తండ్రి జనులను నేను ఈ తేనె కొంచెం పిచ్చుకొని మాత్రం నా కన్ను హల్లెలూయా. కన్నులు ఏమని అంట? ప్రకాశిస్తుంది. తేనె అంటే చెప్పండి. హల్లెలూయా. పాలు అంటే ఏంటండి? పాలు, దేవుని వాక్యం, తేనె. ఇంకొక మాట, రహస్యమైన మాట చెప్పనా? అమ్మ ఏది? అమ్మ ఎవరు? బైబిల్ అమ్మ. క్రైస్తవ ఎలా చెప్తారా? ఎలా చెప్పగలరు మీరు? పాత నిబంధన, క్రొత్త నిబంధన పాలు తల్లివి. దేవుని స్తోత్రం. అవి మనము ఏం చేయాలంట? మనం ఏం చేయాలి? రాగా. దేవుని స్తోత్రం. అందుకనే చక్కగా మనకి జాగ్రత్తగా దేవుడు మనకి దాచిపెట్టిన ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. తేనె, పాలు, తర్వాత అమ్మ, నూనె, ఇంకా హల్లెలూయా బైబిల్. కాబట్టి ఇవన్నీ దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి తేనె అనగానే అభిషేకం ఏమైపోయాడు చెప్పండి? అభిషేకం తేనె తాగలేదు, అభిషేకం పాలు త్రాగలేదు. దేవునికి రివర్స్ అయ్యాడంట, అధికారం పుచ్చుకున్నాడు. దావీదుని అమ్మటమ్మటే తరుమడానికి సిద్ధపడ్డాడు. కానీ ఏమైపోయాడు? గాడిద ఎక్కి వెళుతూ ఉన్నప్పుడంట ఏవి అభిషేకం ఆ కురులకు ఏమి తగిలి చెప్పాలి? ఏమి తగిలి అభిషేకం కురులకు? మర్రి చెట్టు ఓడలకు ఏమైనాయంట? ఆ తలకి కుర్రలు. అంటే ఎంత కుర్రలు? ఇక్కడ ఎవరికి లేవు అనుకున్నాను నేను. దేవుని స్తోత్రం. అభిషేకం కుర్రలు అంట శీల మండలి దాకా ఉండేయంట, నీట్గా ఉండేవాడు, చాలా సుందరుడంట. దావీదుకు ఇష్టమైన కుమారుడు. దావీదుకి ఇష్టమైన కుమారుడు సొలొమోను కాదు. ఎవరండి? అభిషేకం. కాబట్టి సొలొమోను అంత ఇష్టమైనడు కాదు. కాకపోతే సొలొమోనుకి మాట ఇచ్చాడు. ఆ మాట వలన దేవుడు అతనికి సింహాసనాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అభిషేకం ఏం చేశాడంటే చిక్కుకుపోయాడు. గాడిద వెళ్ళిపోయింది. ఎక్కడ ఎలాడుతున్నాడు? ఉన్నాడా? బ్రతికేడా? చచ్చిపోయాడంటే కన్నులు మూసుకుపోయినాయి. దేవుని స్తోత్రం. ఏమైపోయినాయి? తండ్రి మీద యుద్ధము చేసి ఘోరమైన పరక్రమ యుద్ధము చేసి మనుషులను చంపి పారిపోతూ ఉండగా మర్రె ఓడలు పట్టుకుని అంట. ఏ పట్టుకుని?
దేవుని కన్నులు మర్రి ఓడలతో ఉన్నాయి. దేవుని స్తోత్రం. యోవాబు వచ్చి ఆ మర్రి ఓడలకు ఏలాడుతున్న అబుషలోము తలకాయ పంపిస్తాడు. మనం జ్ఞాపకం చేసుకో. కన్నులు దేవుని తట్టు చూడాలండి. మనుషులు తట్టు చూస్తే మనుషులు మాయమైపోతారు. దేవుని స్తోత్రం. కయ్యూనుని హేబేలుని కలగజేసింది దేవుడే, కానీ ఇతని అర్పణ దేవునికి కన్నులకు ఇంపుగా లేదు. దేవుని స్తోత్రం. అతని అర్పణ దేవుని కన్నులకు ఇంపుగా ఉంది. అందుకనే హేబేలు నీ అర్పణ నేను అంగీకరించాను. దేవుని స్తోత్రం. హేబేలు కన్నులు దేవుని చూసినాయి అంట. దేవుని స్తోత్రం. దేవుని కన్నులు హేబేలును చూసినాయి. అక్కడ జరిగిన సంఘటన ఏంటి తెలుసా? నా తమ్ముడైన హేబేలు లేకపోతే దేవుడికి ఎవరు దిక్కు? ఎంత ఆలోచన అండి. నా తమ్ముడైన హేబేలు లేకపోతే దేవుడికి ఎవరు? నేనే దిక్కు కదా అనేసి తమ్ముడా సేలకి వెళ్దాం రారా అనేసి ఆ ముళ్ళ కప్పలతోనంట చీల్చేశాడంట. శరీరం అంతా చీల్చేసాడు. ఏమీ మాట్లాడలేదంట హేబేలు. రక్తం అంతా ఒలిగిపోయింది నేలను. మొరపెడతంట రక్తము దేవునికి మొరపెట్టడం వలన దేవుడు నీ తమ్ముడు అయిన హేబేలు ఎక్కడా కయ్యూనా అని అడిగితే దేవుని కన్నులు కయ్యూను చూసి కయ్యూనా నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడా అని అడిగితే హేబేలు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నా తమ్మునికి నేను కావలి వాడనా? అయ్యయ్యో ఎంత మాట అన్నావు కయ్యూన్. హేబేలు రక్తము ఎక్కడి నుంచి మొరపెడుతుంది? భూమిలో నుంచి మొరపెడుతుంది. దేవుని స్తోత్రం. మనిషి చచ్చిపోవచ్చు కానీ మనిషి రక్తము ప్రాణము అల్లాడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. చెప్పండి. ప్రాణము ఆత్మ, ప్రాణము ఆత్మ. చెప్పండమ్మా. మూడో చెప్పలేరా? భౌతిక శరీరం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. శరీరము రక్తము ఎముకలు. శరీరం ఉండదు ఏంటండి? శరీరము మనకు కనబడే శరీరం వస్తే రక్తం, తర్వాత లోనికి వెళ్తే ఎముకలు. ఈ మూడు ఎంత ప్రశస్తమో శరీరానికి, ఆ రీతిగానే శరీరము, ప్రాణము, ఆత్మ. దేవుని స్తోత్రం. పశువులకి ఏముండదు? ఆత్మ ఉండదు. పక్షులకి ఏముండదు? ఆత్మ ఉండదు. ఆత్మ ఉండదు ఎవరికంటే నరుని చేసినప్పుడంట నరుని యొక్క నాసిక రంధ్రములో జీవవాయువు వదగా మనుషుడు జీవాత్మాయను. దేవుని స్తోత్రం. అందుకని మనం జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డలం మనం. అందుకనే ప్రాణం అంట అల్లాడుచుందంట. అల్లాడుచున్నది. భూమి మీద మొరపెడుతుంది. నన్ను చచ్చిపోయాడు, ప్రాణం అల్లాడుతుంది. ఇక ఆత్మ దయచేయి దేవుని ఎందుకు వెళ్ళిపోతాయి, ప్రాణం అల్లాడుతుంది. ఇక్కడ మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. మరుగా ఉన్న మాట యోనా. మనం జ్ఞాపకం చేసుకుంటే యోనాని ఎత్తి సముద్రంలో వేసాను. సముద్రంలో ఉంటే చేప ఉన్నాడు. త్రిమింగళం, లేకపోతే బొచ్చు, లేకపోతే ఏంటిది గడ్డి చేప, ఏదో ఒకటి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకటి ఉంది సముద్రంలో. అదంట ఆజ్ఞించాట దేవుడు. అమ్మాయి ఓ చేప, నువ్వు మాత్రం యోనా పడిపోతాడు, యోనాని మింగి క్షేమంగా ఉంచమన్నాడు.
వేసిన తర్వాత నీళ్ళలో ఎంత మాత్రం పడ్డాడో తెలియదు, కానీ పడితే మునిగిపోయి అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. అడుగు భాగానికి వెళ్ళగానే ఎక్కడ చూసినా కనపడతలేదు, ఈ బుడుగు పంట వస్తుంది, ఎక్కడ చూసినా అనేసి అడుగుకి వెళ్తే అడుగును ఏమైపోయి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు. ప్రాణం అంట దేవునికి మొరపెడుతుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రాణం దేవునికి మొరపెడుతుంది. అప్పుడంట శాపం చేసి తెలుసా, శాప మెల్లిగా శరీరాన్ని తన పట్టులో వేసేసుకున్నాడు. పట్టులో క్షేమంగా ఎట్లా ఉండాలి? క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? శరీరం క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? చచ్చిపోయిన శరీరం క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? బాక్స్ ఇప్పుడు వచ్చినాయిగా, అది చెప్తాకండి. బాక్స్ పెట్టాలి. ఇప్పుడు ఏ బాక్స్లో ఉన్నాడు చెప్పండి? ఏమన్నా కూలింగ్, అది ఎంత కూలింగ్ తెలుసా? చేప పట్ట ఎంత కూలింగ్ అంటే అంత కూలింగ్ బాక్స్లో ఉన్నాడు. ఏం చెక్ లేదు. ఈయన మొరపెట్టగానే 2వ అధ్యాయంలో ఈయన మొరపెట్టగానే, అయ్యా నేను నా బ్రొక్కుబళ్ళు తీర్చుకుంటానయ్యా, నువ్వు చెప్పినా నేను చేస్తానయ్యా అన్నప్పుడు అంట ఈయన ప్రాణం అంట దేవుడు ఏం చేశాడు? శాప కడుపులో వేసాడు. శాప కడుపులో మర్ర పెట్టినట్లు మళ్ళా దేవుడు చూపిస్తాడు. దేవుడు స్తోత్రం. అంటే దేవుడు ఎప్పుడైనా సరే చనిపోయినా బ్రతికిస్తాడు, బ్రతికిన నిన్ను ఏం చేస్తాడు? ఆ సశరీరముతోనే తీసుకువెళ్తాడు పరలోకం. దేవుడు స్తోత్రం. అనోకుడు అంతే కదా, అనోక్ అన్నాడు, అయ్యా అన్నాడు. 300 ఏళ్ళంట అతడు భూలోకంలో సంసారం చేసి పిల్లలు కానీ. ఆనోకు కుమారుడి పేరేంటో తెలుసా మీకు? ఆనోకు కుమారుడి పేరేంటో తెలుసా? అభిషలో, అంతేనా? 969 సంవత్సరాలు బ్రతికాడు అంటాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? అతడి పేరేంటి? ఈరాదు కుమారుడు. హల్లెలూయా. చాలా శ్రేష్టమైన మాట. నేను ఒకసారి చూస్తాను, మాట జ్ఞాపకం చేసుకుందాం. చాలా శ్రేష్టమైనది, మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. మెతుషాల ఎవరంట? ఆనోకు కుమారుడి పేరేంటి చూడండి. ఆనోకు కుమారుడి పేరు మెతుషాల. ఆనోకు 60 ఏండ్లు బ్రతికి 21వ వచనం, 5వ అధ్యాయం 21వ వచనం. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషాలను అతడు ఏం చేశాడంట? 300 ఏండ్లు 300 ఏండ్లు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీ 360 ఏండ్లు. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుపోయాను గనక అతడు లేకపోయింది. క్రైస్తవా, దేవుడు ప్రేమించేవాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది అనమాట. దేవుడు నిన్ను విడవను ఎడబాయను అంటాడు. క్రైస్తవా, అందుకనే కన్నులు దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలంటే మన కన్నులు దేవుని వైపు చూడాలి. మరొక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలు పెట్టెను. పేరేంటి?
భక్తమై క్రైస్తవ భక్తమై అంట దారముట వెళుతున్నాడంట, సైన్యముతో వెళుతున్నాడు, ప్రశస్తమైన ప్రార్థన కూటముతో వెళుతున్నాడు. దేవుని ప్రజలు దేవుని చుట్టూ ఉన్నారు. దేవుని ప్రజలే కాదు, ఆయన శిష్యులు కూడా ఆయన చుట్టూ ఉన్నారు. అందరూ కలిసి వెళుతున్నప్పుడు అంట గుడ్డివాడు, ఎవరతను? వచ్చామయ్య, ఎవరతను? అతను ఏం చేశాడంట? దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు. కేకలు వేయటం మొదలు పెట్టాడంట. యేసయ్యా నన్ను కాపాడనొచ్చుగా, యేసయ్యా అనొచ్చుగా. దేవుడికి ప్రియమైన పేరేమో తెలుసా? దావీదు కుమారుడు. దేవుని స్తోత్రం. రెండో ప్రియమైన పేరేమో తెలుసా? మనిషి కుమారుడు. క్రైస్తవ. మూడో పేరేమో తెలుసా? మూడో పేరు చెప్పండి. మూడో పేరు దేవుని కుమారుడు. హల్లెలూయా. ఒకటి దావీదు కుమారుడు, రెండోది మనిషి కుమారుడు, మూడోది దేవుని కుమారుడు. హల్లెలూయా. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆ భక్షమయ కేకలేస్తుంటే అందరూ పట్టించుకోవట్లే, వెళ్ళిపోతున్నారు. అసలు ఇతనికి దావీదు కుమారుడునని నేను ఎలా తెలుసు అనేసేసంట యేసయ్య ఒకసారి ఆగాడంట. మళ్ళీ పిలుస్తాడంట, దావీదు కుమారుడా నన్ను కరుణించమని. ఇంకా ఆపట్లేదంట, దావీదు కుమారుడా. ఎందుకు? కన్నులు కన్నులు లొట్టలంట. కన్నులు పనికిరావు, కన్నులు చూపు లేవు, కన్నులు చూడటం లేదు. అతడు గుడ్డివాడు. అందుకని కేకలు వేస్తూ ఉన్నాడంట. వెంటనే ఆగాడంట. ఆగిన తర్వాత ఆ గుడ్డివాడిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడంట. ఇప్పుడు అతడు ఎలా రావాలి చెప్పండి? ఏ రీతిగా రావాలి? ఎలా రావాలి? అతను వృత్తి ప్రకారం అతను ఏం చేస్తున్నాడు చెప్పండి? భిక్షాకారు. అతని వృత్తి ప్రకారం ఏముంది? కర్ర ఉంది, బట్ట ఉంది, ఇంకా బొచ్చి ఉంది. ఈ మూడు కూడా పడేసంట దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. స్పష్టంగా రాసి ఉంది, దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. దేవుని స్తోత్రం. ఏమయ్యాడు ఇప్పుడు చెప్పండి? మనం ఇంకా గుడితనంతోనే ఉంటాం కదా. ప్రార్థన చేయలేని గుడితనం మనలో ఉంది. ఏ గుడితనం? సొల్లు మాటలైతే అంతా అని చెబుతాం కదా. వాళ్ళంతా ప్రార్థన చేశారంట, భలే కార్యం జరిగిందంట. వీళ్ళంతా ప్రార్థన చేశారంట, చాలా గొప్ప కార్యాలు జరిగినాయి అంట. నువ్వు చేస్తే జరగవా? నీ కుమారుడు చేస్తే జరగవా? నీ కుమార్తె చేస్తే జరగవా? నీ పిల్లవాడు చేస్తే జరగవా? ఏ పిల్లవాడు? ఆగరు కుమారుడు ఏడుస్తే చాలంట దేవుడికి మొరైనాడు. దేవుడి స్తోత్రం. మనము చేయలేం, కానీ మనమైతే ఏం చెప్పుకుంటామంటే వాళ్ళు భలే ప్రార్థన చేస్తారు. ఎక్కడైనా ఏ పరిస్థితులైనా ప్రార్థన చేస్తే అది నీకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. గుడ్డివాడిని ఏం చేశాడంట? బాగు చేశాడు, స్వస్థపరిచాడు. గుడ్డివాడి కన్నులు తెరవబడ్డాయి. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చేయాలి? దావీదు కుమారుడా నన్ను కరుణించు. క్రైస్తవ. యేసయ్యా నన్ను కరుణించు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా నన్ను కరుణించు అని మనం ప్రార్థన చేయాలి. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడుగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు.
146వ కీర్తన, త్వరగా 146వ కీర్తన. ఆశ పెట్టుకున్నాను వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, ఆయన సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడు నీకు మెల్ల మాట తప్పేవాడు కాదు కదా. అది చేస్తాను, ఇది చేస్తాను, అవ్వా బువ్వ అంతా నా దగ్గరే. తర్వాత ఈ రోజు లేదండి, మీరు తినదండి, అక్కడి నుంచి మేము వెళ్దాం, అక్కడ ఉంటుంది బువ్వ అవసరమైతే. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కాదు, అక్కడ ఉంటుంది, అక్కడ తిందిగాని అంటాం. దేవుని స్తోత్రం. అక్కడ మేము తినం, అయినా ఉపవాసం ఉండండి. ఏముంది మా ఉపవాసం? హల్లెలూయా కదా. మాట తప్పేవాడు మనం, మాట నెరవేర్చేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అను ఎన్నడు మాట తప్పడు. చూడండి, బాధపడు వారికి ఏమండి, ఎవరికి ఎవరు బాధ ఉందా? ఎవరికైనా చెప్పండి, బాధ ఉందా? ఉందా? చేతు మరి న్యాయం తీరుస్తాడు, స్వస్థ వస్తుంది. దేవుని స్తోత్రం. తెలుసు, బాధ ఉంటే చేరుతండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాస్టమ్మ బాధ ఉంటే చేయొద్దండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదకరమైన. బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొని వారికి ఆయన ఆహారం ఇచ్చును. యెహోవా బంధింపబడిన వారిని, అందరూ చేతులు ఎత్తే ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ వచనాలన్నీ మీ దీవెనకరమే. బంధింపబడిన వారిని విడిపించును. యెహోవా గుడ్డి వారి కన్నులను తెరవజేయును. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన దేవుడు. దేవునిలో ఉన్న వారందరినీ, దేవునిలో రక్షణ పొందిన వారందరినీ ఆయన దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వారి కన్నులను తెరవజేస్తాడు, వారిని ఆశీర్వాదకరంగా మలుస్తాడు, వారిని ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవుని స్తోత్రం. అందుకనే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే కదా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడంట? దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే. ఆమేన్. ఎట్లా ఏం చేస్తాడంట? హెచ్చించును. ఏం చేస్తాను? హెచ్చించును అనే మాట నీకు వర్తించాలంటే నువ్వేం చేయాలి? హెచ్చించును అనే మాట నీకు వర్తించాలంటే ఏం చేయాలి? అది వాగ్దానంతో కూడిన మాట. ఆ మాట నీకు హెచ్చించును అనే మాట నీకు వర్తించాలని నువ్వేం చేయాలి? వినాలా? ఇంటే ఏం చేయాలి చెప్పండి? బుధవారం, శనివారం, ఆదివారం పిల్లల్ని ఏం చేయాలంట? ఒడి కట్టుకుని, ఒళ్ళో జోల్లో వేసుకుని, ఎత్తుకుని, ప్రభువా ఈ బిడ్డలను దీవించు నాయన, ఈ బిడ్డలను ఆశీర్వదించు నాయన, సమస్త జన్మల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తానో ఆశీర్వదించు నాయన అని ఏం చేయాలి? ఆమేన్. ఎవరిని ఇప్పుడు దీవిస్తాడు ఆయన? సమస్త జన్మల కంటే ఎక్కువగా దీవిస్తాడు. ఎవరు దీవిస్తాడు? నిన్న నిన్న నీ కుటుంబం ఇంకా 100 హరాలు చేస్తావు, 100 హరాలు చేసుకోవడం దీవించబడలేదు. ఇంకా అయిపోయింది, నీకు కావాలేదా? ఇప్పుడు నీలో నుంచి ఎవరు రావాలి? నీలో నుంచి పిల్లలు రావాలి. ఆ పిల్లలు ఏం చేయాలంట? దీవిస్తారన్నాడు కాబట్టి వాళ్ళ మీద అభిషేకం వచ్చేదాకా ప్రార్థన చేయాలి. వాళ్ళని ఏం చేయాలంటే చక్కగా నడిపించాలి. వాళ్ళు చదువుల్లో తోడై నడిపించాలి. వాళ్ళు ప్రతి దాంట్లో ఎట్లా ఉండాలంట? ముందడుగులో ఉండాలి. రన్నింగ్లో ముందడుగు ఉండాలి. ఎట్లా? చదువులో ముందడుగు ఉండాలి, బహుమానాల్లో ముందడుగు ఉండాలి. ఎక్కడ చూసినా ఇప్పుడు ఏమైపోతారు?
చెప్పండి ఏమవుతారు? నీ ప్రార్థన సమస్త జనముల కంటే హెచ్చుగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంట? హెచ్చుగా ఉంటే ఏమవుతుంది? నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె పెరుగుతారు. ఉందా లేదన్నమాట? 128వ కీర్తన. పిల్లలు ఒలీవ మొక్కల వలె పెరుగుతారు. వాళ్ళు ఎలా ఉంటారంట? హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె ఉంటారు. చూడు నా మాట, నా భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యం? అసలు ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యం? ఏమ్మా తెలుసా ఒలీవ చెట్టు గురించి? దేనికి సాదృశ్యం అమ్మా? ఏ ఆశీర్వాదం? ఒలీవ చెట్టు ఆకెందుకని పనికొస్తుందా? చెప్పండి, ఆకెందుకని పనికొస్తుందా? ఒలీవ పండు అని పనికొస్తుందా? ఒలీవ పండు తింటే తెలుసా, ప్రతి మెడిసిన్లో ఇజ్రాయెల్ దేశం నుంచి ఒలీవ పళ్ళు మెడిసిన్లో కలవాల్సింది. అంత శ్రేష్టమైనది ఒలీవ నూనె. ఇంకా తెలుసా, కొంతమంది కూరలో కూడా ఒలీవ నూనె వాడేవాళ్ళు ఉంటారు. ఒలీవ నూనె 1 కేజీ 1000 రూపాయలు. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 1000 రూపాయలైనా డబ్బులు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంట? ఒలీవ నూనెతో కూర అనుకుంటారు తెలుసా? అంటే కొన్నాళ్ళు బ్రతుకు జీవుడా అంటారు. దేవుని స్తోత్రం. అది కాదు కానీ మనకి మన పిల్లలే, దేవుని స్తోత్రం, మన పిల్లలే ఒలీవ మొక్కల్లాగా ఎదుగుతారు. దేవుని స్తోత్రం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒలీవ మొక్కల్లాగా ఎదిగేటప్పుడు ఏమవుతుందో తెలుసా మీకు? దేవుని స్తోత్రం. నీ బిడ్డలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా, గ్రామంలో ఉన్న వారందరికన్నా శ్రేష్టమైన ఆశీర్వాదానికి గుర్తుగా ఉంటారు. దేవుని స్తోత్రం. అంతేనమ్మా? అంతేనా? ప్రైజ్ ది లార్డ్. మాట ఆయన మాట ఏమన్నా తప్పేవాడా? 146వ కీర్తన ఉంది. ఆయన అన్నాడు, మరి మాట తప్పని వాడు ఈ మాట అంటున్నాడు కదా, నిన్ను సమస్త జనముల కంటే హెచ్చిస్తాను అన్నాడు. ఎట్లా హెచ్చిస్తాడు? నీకన్నా ముందు గ్రామంలో 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకన్నా ఇచ్చిస్తాడా? దేవుని స్తోత్రం. ఎంత విశ్వాసం. నేను